నేషనలిస్ట్ హబ్ ఫౌండర్ CEO సాయికృష్ణ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. ఢిల్లీలో పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. ఇప్పటికే ఎన్డీఏ కూటమి భేటీ కూడా ముగిసిపోయింది కొద్దిసేపటి క్రితమే. చంద్రబాబు నాయుడు గారు బయటికి రావడం, ఐఎమ్ విత్ ఎన్డీఏ అని చెప్పడం కూడా జరిగింది. బట్ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు కూటమి, ఎందుకంటే క్లియర్ మ్యాండేట్ రాలేదు కదా, ఏం జరుగుతుందో ఒక టెన్షన్, ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. ఏంటి అసలు బేసిక్గా సవాళ్ళు ఏంటి? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి సంబంధించి బేసికల్లీ ఈవెన్ మన వ్యూవర్స్ కావచ్చు, లేకపోతే నేషనలిస్ట్ థింకర్స్ కావచ్చు, అండ్ ఇంకోటి బీజేపీ పట్ల లేకపోతే సంఘ్ పట్ల ఒక పాజిటివ్ కోణంలో ఆలోచించే వ్యక్తులు, వాళ్ళని సపోర్ట్ చేసే సిస్టమ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయినట్టుగా నిన్న కనిపించింది. నిజానికి నిన్న చాలామంది అదే మాట్లాడడము, నాకు కూడా చాలామంది ఫోన్లు చేయడము, అంటే అరే ఇక్కడ తప్పు అయిపోయింది, ఇక్కడ ఏమైపోయింది, అక్కడ ఏమైపోయింది, చాలామందికి అన్ని ఇంకా రంధ్రాన్వేషణ కూడా మొదలైంది. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ వచ్చాయని చెప్పేసి. నిజానికి నరేంద్ర మోదీ గారు ఈ ఎలక్షన్స్లో ఆయన ఏమాత్రం ఫెయిల్ కాలేదు. టూ మచ్ ఎక్స్పెక్టేషన్ వల్ల అలా సో మనకు అంటే బేసికల్లీ అర్థమైపోయింది. నేను ఎప్పుడు చాలాసార్లు ఈ మాట చాలాసార్లు అన్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏంటంటే నరేంద్ర మోదీ గారికి ఏమైపోయిందంటే, మన ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయంటే, ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, అండ్ ప్రతిపక్షాలు బిల్డ్ చేసినటువంటి ఒక వాతావరణము, అండ్ నరేంద్ర మోదీ గారికి కూడా ఆయన ట్రాక్ రికార్డ్, ఇవన్నీ చూసి ఏమైపోయిందనంటే, నరేంద్ర మోదీ గారికి ఏ ఎలక్షన్స్ అయినా, ఏదైనా మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీ ఓడిపోయినా అది నరేంద్ర మోదీ గారికి ఆపాదించి, కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించినటువంటి పాత్రికేయ మిత్రులు, పార్టీలు ఈ దేశంలో ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలకు కూడా ఆపాదిస్తారేమో ఎక్కడన్నా అయితే గనక, గుజరాత్లో జరిగితే ఖచ్చితంగా. బట్ అంటే ఎట్లా అయిపోయిందనంటే, నరేంద్ర మోదీ గారికి 90 మార్క్స్ కంటే తక్కువ, ఒక ఎగ్జామ్ ఉందనుకోండి, ఎగ్జామ్లో మామూలుగా సాధారణంగా 35 మార్కులకు పాస్ ఉంటుంది. బట్ నరేంద్ర మోదీ గారికి 90 కంటే తక్కువ మార్కులు వచ్చాయంటే ఆయన ఫెయిల్ అయినట్టే. అదే రాహుల్ గాంధీ లేకపోతే మిగతా వీళ్ళందరికీ కూడా 35 మార్కులు వచ్చాయంటే డిస్టింక్షన్లో పాస్ అయినట్టు, రికార్డు సృష్టించినట్టుగా. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇదే జరుగుతుంది అనమాట. ఆ మైండ్ సెట్ దేశంలో చాలా మందికి ఉంది. అది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కావచ్చు, లేకపోతే మనం పెట్టుకున్న అంచనాల వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు. చాలా వరకు ఈవెన్ నేను కూడా యాక్చువల్లీ ఇంజనీరింగ్ టైమ్స్లో సినిమాలు ఇవి చూసేవాళ్ళం కదా. హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన సినిమా కొంచెం దగ్గరలో నడపకపోయినా కానీ ఫ్లాప్ అనేస్తారు. అదే సినిమా థియేటర్లో నుంచి సినిమా మన టీవీలోకి వచ్చినప్పుడు మాత్రం అతుక్కుపోయి చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. థియేటర్లో రిలీజ్లో ఫెయిల్ అయిన సినిమాలు, ఫ్లాప్ అయిన సినిమాలు చాలా వరకు శాటిలైట్లో అంటే టీవీ ఛానళ్ళలో ఎక్కువ మంది చూసేవి ఉంటాయి. సో అంటే నా పాయింట్ ఏంటంటే, అట్లా అని చెప్పి సినిమా పోయిందని కాదు, ఇది కాదు. హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్. అబ్కీ బార్ 400 పార్ అన్నారు. 400 పార్ అన్న ఆ టార్గెట్ చాలా పెద్దది. అండ్ ఆ టార్గెట్ స్ట్రాటజిక్గా చేశానని చెప్పి ఆయన్ని చెప్పారు కూడా. మీకు ఒక సందర్భంలో ఆయనే చెప్పారు. అండ్ ఒకవేళ నిజంగా అబ్కీ బార్ 400 పార్ అయినట్టయితే గనక, నిజంగా 400 సీట్లు గెలవగలుగుతున్నట్లయితే గనక, ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని కలుపుకొని పోయారు? ఎందుకు నితీష్ కుమార్ గారిని ఎన్డీఏలోకి తీసుకున్నారు? అవునా కదా? అంటే ముందే అనుమానం ఉందా? అంతే కదా. సో ఇంకొకటి, అండ్ 400 సీట్లు వస్తున్నాయి, మనం సుస్థిరమైన ఒక క్లియర్ మెజారిటీ మనకు కనబడుతోంది అన్నప్పుడు, మేము గ్లోబల్ రౌండప్లో కూడా చర్చించాం. గిరిధర్ గారు నిన్న కూడా దాన్ని కోట్ చేశారు. గ్లోబల్ రౌండప్లో మామిడి గిరిధర్ గారు పదే మేము అంటున్నాం, ముందే డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ విపరీతంగా చేశారు. మనకు చాలా ఆర్డర్స్, పెండింగ్లో ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా క్లియర్ చేశారు. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున ఏ ఇబ్బంది రాకూడదు, ఒకవేళ ఏమైనా జరిగినా కానీ దేశం ఇబ్బంది పడకూడదు అని ముందస్తుగానే ఊహించి ఆయన చాలా నిర్ణయాలు తీసేసుకున్నారు. సో నరేంద్ర మోదీ గారికి 400 సీట్లకు తగ్గినాయి, లేకపోతే 300 లోపలికి వచ్చాయి కాబట్టి ఆయన ఫెయిల్ అయిపోయాడు, లేకపోతే ఆయనని అసలు తిరస్కరించారు ప్రజలు అనే ఆర్గ్యుమెంటే తప్పు. 3 టర్మ్స్ ఈ దేశం నిజానికి 30 సంవత్సరాల తర్వాత, సుమారు 80వ దశకంలో క్లియర్ మెజారిటీ వచ్చింది అని అంటే, ఒక పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రావడం కేవలం 80వ దశకంలో లాస్ట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్లియర్ మెజారిటీ ఒక పార్టీకి రాలే. 2014లో మాత్రమే నరేంద్ర మోదీ గారికి వచ్చింది. 272 మార్క్ దాటి ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండడం, మ్యాజిక్ ఫిగర్ దాటిన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నది 2014లోనే. అంతకుముందు 1985 వరకు కూడా సబ్జెక్ట్ కరెక్షన్ రాజీవ్ గాంధీ గారి పీరియడ్లో మాత్రమే వచ్చింది. 62 తర్వాత వరుసగా 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, 52, 57, 62
3 టర్మ్స్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎలక్షన్స్కి వెళ్ళి ప్రధానమంత్రిగా ఉన్నారు కన్సెక్యూటివ్గా. అంటే 3 టర్మ్స్ కంటిన్యూస్గా కన్సెక్యూటివ్గా గెలిచిన ప్రధాని కేవలం జవహర్లాల్ నెహ్రూగా మాత్రమే. అది కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో, స్వతంత్ర భారతంలో జరిగిన తొలి ఎన్నికల్లో. అప్పటికి ఇంకా అసలు మిగతా పార్టీలు ఏం పెద్దగా లేవు, అప్పుడు అంతా అపోజిషన్ లేదు, మీడియా లేదు, ఏమీ లేదు. స్వాతంత్రోద్యమకారుడిగా నెహ్రూ గారికి ఉన్న పేరు ఇవన్నిటిని బేస్ చేసుకొని ఒక పాజిటివ్ ఎలక్షన్స్లో ఆయన గెలిచినవి 52, 57, 62. ఒక కేవలం జవహర్లాల్ నెహ్రూకు మాత్రమే సాధ్యమైంది. ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ గారికి కూడా సాధ్యం కాలేదు. మధ్యలో ఆమె ఓటమి పాలయ్యారు, మళ్ళీ తర్వాత గెలిచారు. ఒక 5 years పోయింది. మళ్ళీ రాజీవ్ గాంధీ గారికి కూడా సాధ్యపడలేదు. ఇంకే ప్రధానికి సాధ్యపడలేదు. ఆ ఫీట్ ని నరేంద్ర మోదీ గారు అధిగమించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా కష్టమైన పని. ఆ రోజుకి ఈ రోజుకి చూడండి, ఇప్పుడు కుప్పలు తెప్పలుగా పార్టీలు ఉన్నాయండి. ఒక్కో కులానికి ఒక పార్టీ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఒక ప్రాంతానికి కేవలం ఒక్క నియోజకవర్గానికి పరిమితమైనటువంటి పార్టీలు కూడా ఈ దేశంలో ఉన్నాయి. అండ్ ఓట్లను చీల్చడానికే క్యాండిడేట్లను నిలబెట్టిన సంస్కృతి వచ్చింది. ఈరోజు అంతా సోషల్ మీడియాలో ఇంకోటి ఎన్నో ప్రసార మాధ్యమాలు వచ్చాయి. ప్రచారం తీరే మారిపోయింది. ఇంతకు ముందున్న లెక్కలో అసలు ఒక సచ్చీలత లేకపోతే నిజాయితీ లేదు. ఈరోజు డబ్బు ప్రభావం వచ్చింది, మందు ప్రభావం వచ్చింది. ఇన్ని అవకతవకలు, ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో సవాళ్ల మధ్య నరేంద్ర మోదీ ఈ నంబర్ తీసుకొచ్చారండి. అసలు దానికి నైరాశ్యంలోకి వెళ్ళిపోయినటువంటి కార్యకర్తలు నిజంగా భారతీయ జనతా పార్టీలో ఉంటారేమో అనిపిస్తుంది. ఇక్కడ బీజేపీ ఒకవైపు ఇలా ఉంటే, అటు కాంగ్రెస్ పార్టీ 99 సీట్లే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో జోష్ కనబడుతోంది. ఎస్, మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించారని బలంగా చెప్తున్నారు రాహుల్ గాంధీ. హౌ కెన్ హీ సే ఐ డోంట్ నో? నిజానికి సో ఇప్పుడు మీరు చూస్తే ఇండియా అలయన్స్ లో ఉన్న ఎవరికి ట్రిపుల్ డిజిట్ రాలేదు. అందరూ డబుల్ డిజిట్ లోనే ఉన్నారు. కాంగ్రెస్ బట్ అందరూ కలిసి చెప్తున్నారు అంటే మోదీకి అయిపోయారని. 240 సీట్లు వచ్చాయి బీజేపీకి. బట్ 240 సీట్లు వచ్చిన బీజేపీ ఏమో నైరాశ్యంలో కనబడుతోంది. అదే 99 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆనందంగా ఉంది. అటు సమాజ్వాదీ పార్టీ 37 సీట్లు వచ్చి ఆనందంగా ఉంది. 29 సీట్లు వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అలాగే ఉంది. అంటే దిస్ ఈస్ ద అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మోదీ అపజయం కాదు ఇది, మోదీని తిరస్కరించినట్టు కాదు. ఎస్, బట్ ఒక్క పాయింట్ మాత్రం నిజం, 272 మ్యాజిక్ ఫిగర్కి తగ్గింది. అంటే ఆయన గ్రాఫ్ ఎప్పుడు కూడా పెరుగుతూనే వచ్చింది. ఇప్పటి వరకు ఆయన కోalition గవర్నమెంట్ నడపలేదు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అండ్ సెంట్రల్లోకి వచ్చిన తర్వాత కానీ, ఈవెన్ ప్రధానమంత్రి అయిన తర్వాత కానీ ఎప్పుడు కూడా ప్రజలు ఆయనకు క్లియర్ మ్యాండేటే ఇచ్చారు. సో ఒకటే పార్టీ, తన పార్టీకి సంబంధించిన పూర్తి మ్యాజిక్ ఫిగర్ దాటిన క్లియర్ మెజారిటీ ఇవ్వడంతో తీసుకునే నిర్ణయాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఆ నిర్ణయాల్లో కొంత వెనకకి తగ్గినట్టు కనిపించింది. అంటే ఇప్పుడు 240 అంటే 272 ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. 272కి 240 స్థానాలకు వచ్చారంటే 32 సీట్లు షార్ట్ అవుతోంది. ఆ 32 సీట్లు ఎన్డీఏ కూటమి పార్టీల నుంచి అందుతోంది. అండ్ ఇవాళ మీరు అన్నట్టుగా మోదీ వెంటనే, నరేంద్ర మోదీ గారి వెంటనే చంద్రబాబు గారు ఉన్నాను అని చాలా స్పష్టంగా చెప్పారు. అండ్ నితీష్ కుమార్ గారు కూడా కనిపించారు. ఎన్డీఏ మీటింగ్ జరిగింది, అండ్ ఐఎమ్ విత్ ఎన్డీఏ అని చెప్పారు చాలా స్పష్టంగా. సో దట్ ఈస్ ద పాయింట్. ఓకే, సో అంటే మనం చంద్రబాబు గారి రాజకీయ పొలిటికల్ హిస్టరీ తెలుసు, నితీష్ కుమార్ గురించి ఇంకా బాగా తెలుసు. ఓకే, అంటే అతను ఎక్కడ చాలాసార్లు బయటికి రావడం, లోపలికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నా కూడా ఆఫ్టర్ 6 months లేకపోతే సంవత్సరం తర్వాత ఏమైనా హ్యాండ్ ఇస్తే, లేకపోతే ఇప్పుడు ఇమీడియట్గా కూడా వెంటనే రాత్రికి రాత్రి పాలిటిక్స్లో ఏదైనా జరగచ్చు. అవును, ఇద్దరు కానీ లేకపోతే ఇద్దరులో ఒకరు కానీ మేము ఎన్డీఏతో ఉండం అని అంటే కనుక ఎన్డీఏకి ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఎవరు కలిసి వస్తారు? ఓకే, నేను కొన్ని నంబర్స్ చెప్తానండి నేను. సరే, ఇప్పుడు నేను కొన్ని నంబర్స్ దీంట్లో చూపిస్తాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నే ఏంటి, ఎన్డీఏ అండ్ ఇండి కూటమి ఈ రెంటికి సంబంధించి ఇప్పుడు మీరు చంద్రబాబు గారు అండ్ నితీష్ కుమార్ గారు కనుక ఎన్డీఏ కాదు మాకు ఇండి అలయన్స్ లోకి వెళ్తాము అనుకుంటే పరిస్థితి ఈ నంబర్ సరిపోతుందా? దట్ ఈస్ వాట్. సో ఇప్పుడు నేను ఎన్డీఏ ఇండి కూటమి, ఎస్, ఎన్డీఏకి ఈరోజు 292 సీట్స్ ఉన్నాయండి. సో 292, ఓకే. సో 292లో కీలకమైన విషయం ఏంటంటే, సో ఇది కరెక్ట్గా క్లియర్గా కనిపిస్తుందో లేదో నేను కొంచెం దీన్ని మార్చుతాను. ఎన్డీఏ, యా. సో ఇందులో ఎన్డీఏకి ఉన్న నంబరు
ఈరోజు 292 అని మనకు నేషనల్ మీడియాలో ఎక్కడైనా తెలుస్తుంది. 292లో బీజేపీ 240 సీట్లు ఉన్నాయి, అండ్ టీడీపీకి 16 సీట్లు ఉన్నాయి, జేడీయూకి 12 సీట్లు ఉన్నాయి, అండ్ శివసేనకి 7 సీట్లు ఉన్నాయి. అదే షిండే శివసేన అన్నమాట. సో ఎన్సీపీకి 1, అజిత్ పవార్కి సంబంధించిన ఎన్సీపీకి, ఎల్జేపీకి 5 సీట్లు, జేడీఎస్కు 2 సీట్లు, ఆర్ఎల్డీకి 2 సీట్లు, జేఎస్పీ జనసేనకు 2 సీట్లు, అండ్ ఏజీపీ అసోం గణ పరిషత్కి 1 సీటు, యూపీపీఎల్కి 1 సీటు, ఏజేఎస్యూపీ అనే ఒక పార్టీకి 1 సీటు, హెచ్ఏఎం మాంఝీకి సంబంధించి జీతన్ రామ్ మాంఝీకి సంబంధించిన పార్టీ 1 సీటు, అప్నాదల్కి సంబంధించిన 1 సీటు కనబడుతోంది. అండ్ ఇందులో మొత్తం కలిపితే మీకు 240 బీజేపీ 240 అండ్ మిగతా అన్ని పార్టీలు కలిపితే 52 రైట్. సో 292 అవుతున్నాయి. సో ఇందులో మీరు అంటున్నది ఏంటంటే ఒకవేళ టీడీపీ అండ్ జేడీయూ పక్కకి వెళ్ళిపోతే అని అంటున్నారు. సో టీడీపీ ఎంత? 16. టీడీపీ 16 అండ్ జేడీయూ 12. ఓకే, ఈ రెండు కలిస్తే 28 సీట్లు రైట్, 28 సీట్స్. మిగతా అన్ని కలుస్తున్నాయి. సో మొత్తంగా నేను ఐల్ టెల్ యూ. సో ఇది నేను తీసేస్తాను. 292 మైనస్ వేద్దాం మనం. 292 ఎన్డీఏ అయితే కనుక, సో 292 మైనస్ 28, 292 మైనస్ 28 అంటే 264 అవుతుంది రైట్. 264 సీట్స్. 272 ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. 264లో ఒకవేళ టీడీపీ బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, వైసీపీ రావచ్చు. నేను దాని గురించి నేను మాట్లాడను, పక్కన పెడతాను. సో వైసీపీ ఒకవేళ 4 వచ్చినాయి అనుకోండి, +4 ప్లస్ అదర్స్లో ఉన్నటువంటి, అంటే ఈసారి ఎలక్షన్స్లో సిక్కింకి సంబంధించినటువంటి ఒక పార్టీ ఉంది. సిక్కింకి ఎస్కేఎం అనే ఒక పార్టీ, సిక్కిం క్రాంతికారి మోర్చా అనే పార్టీ, అది ఒక సీట్ గెలుచుకుంది. అది ఆల్రెడీ యాడ్ అవుతోంది. ఓకే, నెంబర్ 1. అండ్ దీని తర్వాత ఒకవేళ శిరోమణి అకాలీదళ్ కూడా ఈరోజు ఎన్డీఏలో జాయిన్ అవుతుందని చెప్తున్నారు, +1. ఓకే, అండ్ ఇవి కాక ఇండిపెండెన్స్ కొంతమంది ఉన్నారు. 7 ఇండిపెండెన్స్ ఉన్నారు. 7 నుంచి కొన్ని వచ్చేటి ఉన్నాయి. 7 ఇండిపెండెన్స్ నేను పక్కన పెడుతున్నాను, ఇండిపెండెన్స్ వద్దు. బట్ మిజోరాంకి సంబంధించిన ఒక పార్టీ ZPM ఉంది, ఆల్రెడీ వాళ్ళు మద్దతు తెలిపారంట. ఓకే, అండ్ మేఘాలయకి సంబంధించిన ఒక పార్టీ VOTPP అనే పార్టీ, అది ఒకటి. ఓకే, అండ్ ASPKR అనే ఒక పార్టీ ఉంది. సో ఓకే, ఆజాద్ సమాజ్ పార్టీ, అది వీళ్ళకి సపోర్ట్ చేయదు. ఆ పార్టీ పూర్తిగా ఇండియా అలయన్స్ వైపే వెళుతుంది. MIM ఇండియా అలయన్స్ వైపే వెళుతుంది. ఈ నెంబర్లు కలుపుకుంటే 264 + 4 268, 9, 270, 271, 272 ఎగ్జాక్ట్ నెంబర్ వస్తుంది. 272 నెంబర్కి ఈజీగా రీచ్ అవుతుంది అనేది ఒక నెంబర్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇందులో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, డామన్ DU నుంచి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారు. ఓకే, డామన్ DU అనేది గుజరాత్ కు దగ్గరలో ఉంటుంది, అండ్ అక్కడ కొంత నేషనలిస్ట్ భావజాలం ఎక్కువ ఉంటుంది. ఆ అభ్యర్థితో ఆల్రెడీ కాంటాక్ట్ లో ఉన్నారు. అతను బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఆల్రెడీ నేషనల్ మీడియాలో తెలుస్తున్న విషయం. అండ్ లదాఖ్ లో ఒక ఇండిపెండెంట్ గెలిచారు. అండ్ అఫ్ కోర్స్ ఆయన కార్గిల్ సెక్టర్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన మరి ఇండియా అలయన్స్కి వెళ్తారా లేదా తెలియదు. సో ఈ నంబర్స్ కూడా ఒకటి ఉంది కీలకమైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా 272 మార్క్ని రీచ్ అవ్వడము ఎన్డీఏకి కష్టమేమి కాదు. అయితే ఒకవేళ మీరు అన్నట్టుగా ఇండియా అలయన్స్ గనక రేపు లేదు ప్రధాని అభ్యర్థిత్వాన్నే ఇంకెవరికైనా ఆఫర్ చేసే పరిస్థితి వస్తే, అంటే నీకు ఆఫర్లో కూడా లెక్క ఉంటుంది కదా. ఇప్పుడు నేను మాట్లాడేది ఓన్లీ కేవలం క్యాలిక్యులేషన్స్ మాత్రమే కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్స్ కూడా. కెమిస్ట్రీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ క్యాలిక్యులేషన్స్, అరిథమెటిక్స్ మాత్రమే కాదు. నరేంద్ర మోదీ గారు ఎంత క్యాలిక్యులేటెడ్ గా ఉంటారో అంత ఎమోషనల్, ఎట్ ద సేమ్ టైం అంత అవుట్ రీచ్ ఉన్నవారు అని అర్థం. అంటే విజన్ ని బేస్ చేసుకుని ఉంటారు అనేది నా ఆలోచన. సో నిజానికి మీరు మాట్లాడతారు, ఇందాక నేను ఒక పాయింట్ అడిగాను, నేను ఎలక్షన్స్ కి ముందే ఎందుకని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా వీళ్ళని జాయిన్ చేసుకున్నారు అని. సో టీడీపీ అండ్ జేడీయూ ఎందుకు అంటే, యాక్చువల్లీ నిజానికి మాట్లాడితే
మీరు అంటున్నది ఇప్పుడు మోదీ విజను, మోదీ ఆలోచనలు, మోదీ స్పీడ్, మోదీకి సంబంధించినటువంటి ఒక విజన్ని షేర్ చేసుకోగలిగే నాయకులు ఈ దేశంలో ఉన్న నాయకుల్లో కీలకమైన వ్యక్తులు ఎవరు అనంటే, ముఖ్యమైన వాళ్ళు ఎవరు అనంటే వీళ్ళిద్దరే, చంద్రబాబు నాయుడు గారు అండ్ అట్ ద సేమ్ టైం నితీష్ కుమార్ గారు. నితీష్ కుమార్ గారికి సుశాసన్ బాబు అనే ఒక పేరుంది. ఆయన అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అని బీహార్లో నమ్ముతారు. అండ్ బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ జంగల్ రాజుగా ఉన్నటువంటి బీహార్ని ఒక కొత్తగా కొంత డెవలప్ చేయగలిగినటువంటి వ్యక్తి నితీష్ కుమార్ గారు మాత్రమేననే అభిప్రాయం చాలా మందిలో ఉంది. నంబర్ 1. నంబర్ 2, చంద్రబాబు గారి గురించి మనకు తెలిసిందే. అండ్ ఆయన గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా చేశారు. అట్ ద సేమ్ టైం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఉంటూనే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఐటీ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఈవెన్ విజన్ కలిగినటువంటి నాయకుడు అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఈ రోజుకి కూడా హైదరాబాద్ గురించి క్లెయిమ్ చేసుకుంటున్నారు అని అంటే కనుక, అఫ్ కోర్స్ తెలంగాణ ఉద్యమం టైంలో ఆయనని విమర్శించవచ్చు, ఇంకోటి చేయవచ్చు. కానీ ఈ రోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరిగినా, హైదరాబాద్లో ఐటీ కంపెనీస్ వచ్చినా, లేకపోతే హైదరాబాద్ డెవలప్మెంట్ కి సంబంధించి చరిత్రలో ఒక పేజీ, ఒక పుట, ఒక అధ్యాయము రాయాలి అని అంటే అందులో చంద్రబాబు గారి పేరు ఖచ్చితంగా ఉంటది. ఎవరు కాదనలేని వాస్తవం అది. సో అంటే నెక్స్ట్ ఈ స్పీడ్ అంటే అఫ్ కోర్స్ ఆయన 2014 తర్వాత కొంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళనో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ప్రభావమో తెలియదు కానీ కొంత వెల్ఫేర్ స్కీమ్స్ వైపు వెళ్ళిపోయారు. ఆయన పూర్తిగా వెల్ఫేర్ యాక్టివిటీ వైపు వెళ్ళిపోయారు. కానీ అదర్ దాన్ దట్ అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీస్ విషయంలో కానీ, అంటే ఒక 10 మందిని ఒప్పించగలడం కానీ, టేబుల్ మీదకి తీసుకొచ్చి మాట్లాడడం కానీ, విజన్ ని చూపించడం కానీ, పాలసీ మేకింగ్ కానీ దాంట్లో చంద్రబాబు గారు ఖచ్చితంగా ఉంటారు. సో వీళ్ళిద్దరూ కొంచెం కీలకమైన వ్యక్తులు కాబట్టి వీళ్ళకి ఆపన్న హస్త లేదా వాళ్ళకు ఒక స్నేహ హస్తాన్ని చాచడానికి ఏం నరేంద్ర మోదీ గారు కూడా వెనక్కి పోలేదు. మొన్నటి దాంట్లో అంత వ్యతిరేకత వస్తున్నా, నిజానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది బాబు గారిని ఎన్డీఏలోకి తీసుకోవడం విషయంలో. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కానీ, సంఘలో కానీ అక్కడక్కడ చాలా మంది మాట్లాడారు. ఈవెన్ నాకు చాలా మంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ నరేంద్ర మోదీ గారు ముందే ఇవన్నీ ఊహించారేమో అనిపిస్తుంది. అంటే నాకు నంబర్స్ తగ్గే అవకాశం ఉంది అని వాళ్ళు ఊహించి ఉంటారు. చిన్న పార్టీలను కూడా కలుపుకోవడంలో ఆంతర్యం కూడా అదే. అండ్ ఇంకొకటి, నేను ఇప్పుడు అన్నది నంబర్స్ మాత్రమే కాదని ఎందుకు అన్నానంటే, చంద్రబాబు గారికి కూడా ఆయన కూడా తెలివైన వారే కదా, డెఫినెట్లీ అందులో డౌట్ ఏం లేదు. ఏవి తెలియకుండా ఆయన ఏం ఎన్డీఏలో జాయిన్ కాలేదు అంటున్నాను నేను. సో చంద్రబాబు గారు కానీ, నితీష్ కుమార్ గారు కానీ వీళ్ళు ఒకవేళ అనుకుంటే ప్రభుత్వం పడిపోవడానికి కారకులుగా నిలవగలరు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోయే నంబర్స్ లేవు. గాట్ ఇట్. సో ఎందుకంటున్నానంటే, ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రాకుండా అడ్డుకోవడం వేరు, ఇండి కూటమి ప్రభుత్వం ఏర్పడడం వేరు. ఇండి కూటమి ఏర్పడాలి అని అంటే ఇప్పుడు కేవలం చంద్రబాబు గారు అండ్ నితీష్ కుమార్ గారే కాదు. చంద్రబాబు గారికి వచ్చిన ఈ టీడీపీ సీట్లు 16, నితీష్ కుమార్ గారికి వచ్చినాయి 12. రైట్, అంతే కదా? కరెక్ట్. 12 సీట్లు అంటే 28 సీట్లు. బట్ మిగతా పార్ట్నర్స్ కి, మిగతా పార్టీలకి ఇంకా ఎక్కువ సీట్లే ఉన్నాయి. మీరు చూస్తే ఇండి కూటమిలో సమాజ్వాదీ పార్టీ 37 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లు, డిఎంకే 22 సీట్లు. ఓకే, 37, 29, 22. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ 16 అవుతుంది. తర్వాత నితీష్ కుమార్ గారిది 12 అవుతుంది. సో నీ సే పెరగాలన్నా, చంద్రబాబు గారి సే ప్రభుత్వంలో ఉండాలన్నా, చంద్రబాబు గారికి ఈ రోజు చంద్రబాబు గారికి ఎన్డీఏ ఇచ్చే సౌలభ్యము, కంఫర్ట్స్ కంటే ఇండి కూటమి అంతకంటే పెద్ద కంఫర్ట్స్ ఏమి ఇవ్వలేదు. లిటరల్ గా మాట్లాడితే కంఫర్ట్స్ అంటే నా ఉద్దేశం ఒక పని చేయాలన్నా, ఒక పని చేసుకోవాలన్నా, ఇంకోటి చేయాలన్నా. అండ్ ఈవెన్ చంద్రబాబు గారికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి చూస్తే, ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అభివృద్ధి చెందాలంటే నిధులు కావాలి, రాజధానికి కావాల్సిన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి సహకారం ఉండాలి, అండ్ పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెరగాలి. ఇట్లా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి చూసారా. ఇవన్నీ వికసిత్ భారత్కి లింక్ అయినవే. నరేంద్ర మోదీ గారు అనుకుంటున్న ఆ ప్లాన్ కి, బిగ్ ప్లాన్ కి లింక్ అయి ఉన్నవే. అదే మీరు ఇప్పుడు ఇండి కూటమితో ప్రభుత్వం అన్నారనుకోండి, ఫస్ట్ మహిళలకు డబ్బులు పంచాలి, లేకపోతే నిరుద్యోగ భృతి కింద డబ్బులు పంచాలి. ఈ పంచే కార్యక్రమం ఎక్కువగా ఉంటుంది ఇండి కూటమిలో. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా బాబు గారు ఇచ్చిన హామీలు అవన్నీ ఉండనే ఉన్నాయి. ఈ హామీలకు తోడు ఇంకా పెద్ద హామీలు ఉన్నాయి. అక్కడ ₹1,00,000 బ్యాంకులో వేస్తాను, ఫటాఫట్ దగ్గర నుంచి చాలా అంశాలు ఉన్నాయి. సో వెల్త్ క్రియేషన్ కి సంబంధించిన ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి
వెల్త్ డిస్ట్రిబ్యూషన్ వైపు మాత్రమే పోయే విధంగా చంద్రబాబు గారు ఆలోచించారు అని నా ఉద్దేశం. సో నాకు తెలిసి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ డెఫినెట్ గా రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతాయి. మనం జస్ట్ ఊరికే నంబర్స్ చూసి మనం మాట్లాడుతూనే ఎట్లా ఉంటే దే హ్యావ్ మోర్ ఎక్స్పోజర్, ఇంకా ఎక్కువ విషయాలు తెలిసిన వాళ్ళు, అనుభవాలు ఉన్న వాళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువగానే ఆలోచించి ఉంటారు. అందుకే అంత స్మూత్ గా ఈ ఎన్డీఏ మీటింగ్ జరిగిందని నా అభిప్రాయం, ఎక్కువ టైం కూడా తీసుకోకుండా. అండ్ ఈవెన్ చంద్రబాబు గారికి కూడా ఇప్పుడు ఆయన డెఫినెట్లీ ఆయన కింగ్ మేకర్ లాగానే ఉంటారు. ఆయన పార్టీ ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమిలో హిజ్ రోల్ విల్ బి దేర్. డెఫినెట్లీ ఆయన రోల్ చాలా స్పష్టంగానే ఉంటుంది. సో సింపుల్ సార్, సింపుల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సింపుల్ ఈ ఇద్దరి మధ్య కూడా మోదీ అయినా చంద్రబాబు గారైనా ఈవెన్ నితీష్ కుమార్ గారైనా ముగ్గురి మధ్య కూడా ఒక కాంపిటీషన్ ఉండింది. అనుమానం అంటే చర్చ ఎందుకు జరుగుతోందంటే ఇద్దరు కూడా మనం మాట్లాడుకుంటున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా చంద్రబాబు గారు కానీ లేకపోతే నితీష్ కుమార్ కానీ ప్రధానమంత్రి పదవి మీద ఆకాంక్ష ఉన్న యాస్పిరెంట్సే, కావాలనేటువంటి ఆకాంక్ష ఉన్నవారు ఇద్దరు కూడా. అండ్ మోర్ ఓవర్ ఇద్దరు కూడా నాకు తెలిసి ఒకే ఏజ్ గ్రూప్లో ఉన్నారు. ఆ ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేస్తే ఇండి కూటమి నుంచి అలాంటి ఆఫర్ కనుక ఏమైనా వస్తే ఇద్దరిలో ఎవరికో ఒకరికైనా కూడా వెళ్తారా? నేను అదే అడుగుతున్నాను. అంటే జీవితంలో ఎప్పుడో ఒకసారి అంటే దిస్ ఇస్ అ బిగ్ ఆఫర్. నిజానికి ప్రధానమంత్రి అనేది పెద్ద ఆఫర్. ఒకవేళ ప్రధానమంత్రి జీవితంలో ఒక రోజుకైనా సరే అయితే చాలు అనుకుంటే వెళ్తారు. ఒక రోజుకైనా చాలు అనుకుంటే దట్స్ ఫైన్. నాకు తెలిసి చంద్రబాబు గారు ఆ ఛాన్స్ తీసుకుంటారని నేను అనుకోను. అంటే ఒక రోజుకైనా సరే ప్రధానమంత్రి అయితే చాలు, ఇంకా ఏమైపోయినా పర్వాలేదు అని చంద్రబాబు గారు అనుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే ఒకసారి ఎందుకు అంటున్నారంటే ఒక రోజు అని అంటే ఒక రోజా, నెలనా, 10 రోజులా, లేకపోతే సంవత్సరమా, ఐ డోంట్ నో. బట్ ఏదో ఒక రోజు కూలిపోయే ప్రభుత్వమే ఉంటుంది. అండ్ అంటే అది నిజానికి 5 years ఇట్లా నడిపించడం అనేది కుదరని పని. అంటే నిజానికి కాంగ్రెస్ దగ్గర ఒక 140 సీట్లో కనీసం 130 సీట్లో ఉంటే, ఒక 40 సీట్లు అటు పెద్దగా పెరిగి ఉంటే, బీజేపీ కనుక 220-200 లోపలికి కనుక తగ్గి ఉంటే అది వేరే. బీజేపీకి 240 ఉన్నాయి, ఇంకా 32 కావాలి. ఈ 32 ఈజీయా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ 99 నుంచి 272కి రావడం ఈజీయా? అండ్ అన్ని మహామహులు లేకపోతే రాజకీయ దురంధురల మధ్య వీళ్ళందరినీ కలిపి ఒక ప్రభుత్వాన్ని నడపడం అనేది అంత ఈజీయా? పివి నరసింహారావు గారికి కూడా అప్పుడు వచ్చిన నంబర్ చాలా పెద్దది కాంగ్రెస్ పార్టీకి 1991లో. ఆయన మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఏకైక రాజకీయ నాయకుడిగా ఆయన చెప్తుంటారు తెలుగు మన మొత్తం దేశ రాజకీయాల్లో. మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు సుస్థిరంగా కొనసాగించినటువంటి వ్యక్తి అని ఆయన అంటూ ఉంటారు. బట్ ఎస్, అప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు. ప్రతిపక్షం నుంచి కొంత తెలియకుండానే ఒక ఇండైరెక్ట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన చేయగలిగారు. ఆ మైనారిటీ ప్రభుత్వంలో కూడా పివి నరసింహారావు గారు అద్భుతమైన నిర్ణయాలు, ఆర్థిక సంస్కరణలు తేగలిగారు. ఆ రోజున్న పొలిటికల్ ఎన్వైరన్మెంట్ వేరు, ఈ రోజున్న పొలిటికల్ ఎన్వైరన్మెంట్ వేరు. సో ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు గారు కనుక నిజంగానే ప్రధానమంత్రి ఆఫర్ చేశారు కదా, నేను ప్రధానమంత్రి ఆఫర్ చేయడం అనేది జరగదని నేను అనుకుంటున్నాను. ఎందుకు జరగదంటే అందరూ ప్రధాని అభ్యర్థులు ఎక్కడున్నారు, కూటమిలో అందరూ ప్రధాని అభ్యర్థులే. మమతా బెనర్జీ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ, ఇంకోరు కానీ అందరూ ప్రధాని అభ్యర్థులే. సో ప్రధాని అభ్యర్థులు అందరినీ కాదని చంద్రబాబు గారికి ఇచ్చారు అని అంటే చంద్రబాబు గారి నంబర్ సరిపోవట్లేదు. ఇంకా నిజానికి చంద్రబాబు గారికి ఇచ్చినా కూడా చంద్రబాబు గారి మీదే ఆ భారం అంతా ఉంటుంది మళ్ళీ ప్రభుత్వాన్ని నడపాలి అని అంటే. అని సీట్లు కూడా రాష్ట్రాన్ని నడపడం అనేది ఆయన ముఖ్యమైన కర్తవ్యం. నిజానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి అవసరం కూడా ఉంది అనుకుంటున్నారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు అవసరం ఉందనే అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ అవసరాన్ని తీర్చే విధంగా ఆయన నిజానికి ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన భూమిక వహించి అక్కడ నుంచి కావాల్సినవి తెచ్చుకొని అండ్ ఇక్కడ ఆయన నిజానికి చేయడం ఇంకా బెస్ట్ ఆప్షన్ అని నా అభిప్రాయం. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.